హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 45 స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేనిచ్చే ట్రీట్మెంట్ తట్టుకోవాలంటే కొంచెం కష్టం సురేష్ బాబు. పోను పోను మీ మనసులో ఎవరు ఉన్నారో అన్నది బయటకు వస్తుంది కదా! అప్పుడు చెప్తా నీ పని అనుకుంటూ ముందు ఆ దయ్యాన్ని బయటికి గెంటేయాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అనుకుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది శశి. అలా ఎవరికీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం లేదు, కానీ వాళ్ళ సిస్టర్తో మాట్లాడుతూనే ఉంటుంది. శ్రీజకు ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మొత్తం తనకి తెలియపరుస్తూ ఉంటుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది. ఏంటక్క ఫోన్ చేయట్లేదు ఈ మధ్య, నన్ను మర్చిపోయావా ఏంటి? లేకుంటే బావ నన్ను గుర్తు చేసుకోలేనంతగా నిన్ను మార్చేశాడా అని అంటుంది శ్రీజ. ఆపవే, నీ అల్లరి ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు బావని చూస్తే మన్నుపడేదానివి, ఇప్పుడు ఆయన గురించే మాట్లాడుతుంటే చాలా సిగ్గుపడుతున్నావు. దానికి అర్థం ఏంటో చెప్తావా కొంచెం అని అంటుంది శ్రీజ. అయినా ఒక మనిషిని మనకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు అతనంటే చెప్పలేని ద్వేషం కలుగుతుంది. అలాంటిది ఆ వ్యక్తిని ఎలా ప్రేమించావో చెప్పవా ప్లీజ్ అక్క, చెప్పక్క అని అంటుంది శ్రీజ. ఏమో తెలియదు, అతను చూపించే కేరింగ్ కావచ్చు, లేకుంటే నేను అతని గురించి ఇన్సల్ట్ అయ్యేలా మాట్లాడినా సరే అవేమీ పట్టించుకోకుండా కనీసం నన్ను తిట్టను కూడా తిట్టకుండా బాగా చూసుకున్నాడు. ఇక నన్ను భరించడం కష్టం అనుకుని నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయనంటే ఇంకా ద్వేషం పెరిగిపోయింది నాకు. కానీ అత్తయ్య గారు చెప్పింది విన్న తర్వాత ఆయన లైఫ్లో నేనే విలన్ అయ్యాను. తన లవ్ స్టోరీలో, అలాగే తను ప్రేమించిన అమ్మాయి తనకు దూరం కావటానికి నేనే కారణమయ్యాను. అప్పటి నుంచి అతనిలో మంచితనాన్ని చూడటం మొదలుపెట్టాను. తనను ఆ అమ్మాయి ఆలోచనల నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నించాను. ఎలాగైనా తన్ని కలవాలి అనుకున్నాను. కానీ చివరికి అనుకోకుండా తను నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యింది. అలా తనతో మాట్లాడడం మొదలుపెట్టాను. అది కూడా ఎలా జరిగింది అంటే, తన ఇంటర్లో ఉన్నప్పుడు హరి దగ్గర ఉన్న పిక్కు ఎఫ్డీలో పెట్టిన పిక్కు సేమ్ అవడంతో తన ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ పెట్టాను. అలాగే మెసేజ్ కూడా చేశాను. నన్ను యాక్సెప్ట్ చేసింది. నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. సూర్య గారికి తెలియని విషయం ఇది. అలానే నేను అనుకున్నట్టే నా ప్లాన్ ప్రకారం ఆయనతో మాట్లాడి బలవంతంగా ఆ రోజు మాల్కి తీసుకుని వెళ్ళాను. అప్పుడు దానికి నేనెవరో తెలియనట్లు అక్కడికి వచ్చింది, 2 పిల్లలతో. ముందు ఆమెను గుర్తుపట్టలేడు అనుకున్నాను, కానీ ఎంతైనా ప్రేమించిన అమ్మాయి కదా, గుర్తుపట్టేశాడు సురేష్ గారు. వాళ్ళిద్దరికీ ప్రైవసీ కల్పించి దూరంగా వెళ్ళాను. తను కూడా తనని మర్చిపోమని, ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయమని చెప్పింది. అయినా ఈ మట్టివరకు అర్థమైతేనే కదా. తను చాలా మంచి అమ్మాయి తెలుసా. ఇప్పటికీ కూడా నాతో మాట్లాడుతుంది. ఆయన గురించి ఎప్పుడు గొప్పగానే చెప్తూ ఉంటుంది. తను చెప్పే వరకు తెలియదు ఆయన మంచితనం. ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే తనని జీవితంలో వదిలే రకం కాదు. అలాంటి అబ్బాయిలు దొరకాలంటే ఈ రోజుల్లో కొంచెం కష్టమే కదా. అలాంటి అతను నాకు దొరికినప్పుడు వదలటం ఎందుకు చెప్పు. బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి ఈ ఫాస్ట్ జనరేషన్ కాబట్టి. కాకపోతే సురేష్ గారికి ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అలాంటి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఒక్కసారి కూడా డ్రింక్ చేసింది లేదు. ఆయన ఎప్పుడూ డ్రింక్ చేసినట్లు కూడా నేను చూడలేదు. అలా మొండిగా ఉన్న మీ అక్కే మారాల్సి వచ్చింది. వావ్, భలే చెప్పావక్క. అంటే బావ నీ మనసుని మార్చేశాడన్నమాట. ఇంకెందుకు చెప్పు, అమ్మ వాళ్ళని దూరం పెడతావు, వాళ్ళతో కూడా మాట్లాడు. వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని దూరం పెట్టావు, కానీ వాళ్ళు నీకు ఎంతో మంచి చేశారు అని తెలుస్తుంది. కానీ ఎందుకో భయంగా ఉంది వాళ్ళతో మాట్లాడాలి అంటే. సురేష్లో మార్పు వస్తే తప్పకుండా సురేష్ని తీసుకుని వస్తాను. అప్పుడే అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. నేను ఎంత సంతోషంగా ఉన్నానో వాళ్ళు స్వయంగా చూసి తెలుసుకోవాలి. అప్పటి వరకు ఈ మౌనం కొనసాగుతుంది. అసలే నాకు చాలా పని ఉందని కాల్ కట్ చేస్తుంది శశి. స్పీకర్ ఆన్ చేయడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళ మాటలు వింటారు. కూతురు సంతోషంగా ఉంది అని సంతోషిస్తారు. పోనీలేండి, మన మీద ద్వేషం పెంచుకుని మనకి దూరం అయిపోతుందని అనుకుని ఇన్ని రోజులు బాధపడ్డాము. కానీ సురేష్ మనసు తెలుసుకుంది. అతనితో సంతోషంగా ఉంది అని తెలుస్తుంది కాబట్టి సురేష్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. ఇకనైనా కూతురు గురించి ఆలోచించడం తగ్గించి మీ హెల్త్ గురించి చూసుకోండి. శశి అనుకున్నది తొందరలోనే చేస్తుంది. సంతోషంగా ఇక్కడికి వస్తుందని అంటుంది శశి వాళ్ళమ్మ. సూర్య ఇంటికి వస్తాడు సునీత కోసం. కల్పనను చూసి పలకరిస్తాడు. ఏంటి కల్పన, ఎలా ఉన్నావు? నువ్వు వచ్చిన సంగతి తెలిసింది, అందుకే పలకరించి వెళ్దామని వచ్చాను.
అబ్బో! అన్నయ్య నా మీద మరీ అంత ప్రేమ పెరిగిపోయింది నీకు? నీ మొహం చూస్తే ప్రేమ కూడా వస్తుందా? ఏదో కలవడానికి వచ్చా. ఒక్క మాట పలకరిస్తే బాగుంటుందని అన్నాను. అంతే అని మనసులో అనుకుంటాడు సూర్య. అయినా నువ్వు నాకు అన్నయ్యవే కదా వరుసకి. మరి బావకి పెళ్లి జరిగిపోతూ ఉంటే కనీసం ఆ పెళ్లి ఆపే ప్రయత్నం చేసావా నువ్వు? వేస్ట్ ఫెలో ఇప్పుడు పలకరించడానికి వచ్చాడంట అని వెటకారంగా అంటుంది కల్పన. దీనికి పొగరు చాలా ఎక్కువ. అనవసరంగా వచ్చాను అని అనుకుంటాడు సూర్య. వెళ్ళి పోయి పని చూసుకో తగదనమ్మా అంటూ వచ్చింది చాలక పలకరిస్తాడంట అని అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంది కల్పన. దీనికి గాని పెళ్లి చేసుకుంటే గనక ఈ పాటికి కుటుంబం ఎప్పుడో విడిపోయి ఉండేది. రాక్షసి నన్ను తిడుతుందా అంటూ వస్తాడు సూర్య. ఏంటి బావా అంతగా ఆలోచిస్తున్నావు? ఎవరినో తిడుతూ వస్తున్నావు అని అడుగుతుంది సునీత. ఇంకెవరు ఉంది కదా రాక్షసి. అసలు దానికి మర్యాద ఇవ్వడమైనా వచ్చా? ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. అది తెలిసిన విషయమే కదా, మళ్ళీ నువ్వెందుకు కొత్తగా అడుగుతున్నావు ఏంటి అని అంటుంది సునీత. ఇంట్లో నుంచి ఎలా పంపించాలో అర్థం కాక ఆలోచిస్తే కూర్చున్నాం ఇక్కడ అని అంటుంది సునీత. నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పమంటావా అని అంటాడు సూర్య. ఏంటి నువ్వా అంటుంది సునీత. నేను చెప్పే ఐడియా వింటే నువ్వు షాక్ అయిపోతావు తెలుసా అని అంటాడు సూర్య. సరే ఆ చెవిటివ్వు చెప్తాను అని అంటాడు సూర్య. ఇది మరీ బాగుంది. నువ్వు మాట చెప్పడానికి నా చెవి ఇమ్మంటావు, నేను ఇవ్వను. దేవుడా, నీ చెవి కోసం ఇమ్మనలేదే, నీ చెవి దగ్గరకు పెట్టు అని అంటున్నాను. ఓ అలాగా, అలాగే ఇలా రా అంటూ తనకు ఐడియా చెప్పడం మొదలు పెడతాడు సూర్య. సూర్య తన చెవిలో ఒక ఐడియా చెప్తాడు. నువ్వు చెప్పిన ఐడియా బాగుంది బావా, బట్ వర్కౌట్ అవుతుందా అనుకుంటున్నావా అని అంటుంది సునీత. ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఓల్డ్ ఇస్ గోల్డ్ కాబట్టి తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఇది పాత పద్ధతిలోనే వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. అయితే సరే, వర్కౌట్ అయితే సరే సరే, వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు చెప్తాను ఈ సంగతి. వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయితే ఒక హగ్ ఇచ్చి కిస్ ఇవ్వు. ముందు ప్లాన్ సక్సెస్ అవని తర్వాత చూద్దాం. ఇది మరీ అన్యాయం. ప్రతిదీ అన్యాయం అనుకుంటే ఎలా చెప్పు బావా? నువ్వు చెప్పిన ప్లాన్ గురించి కూడా నాకు 30% మాత్రమే నమ్మకం ఉంది కదా. ఇది ఎప్పుడు నా మాట వినదు గనక ఇప్పుడు వినడానికి అనుకుంటూ వెళ్తాడు సూర్య. శశి ఫోన్ మాట్లాడి కిందకి రావాలి అనుకుంటుంది. సురేష్ ఆల్రెడీ కిందనే కూర్చుని ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే కొబ్బరి నూనె బాటిల్ తీసుకుని వచ్చి అక్కడ పంపేస్తారు. వీళ్ళ ఐడియా ప్రకారం శశిని సురేష్ దగ్గరకు చేస్తే కల్పన ఎన్ని ప్లాన్లు వేసినా వీళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు అని వీళ్ళ నమ్మకం. అలాగే శశి సురేష్ని ప్రేమిస్తుందన్న సంగతి వీళ్ళకి తెలియదు. తర్వాత సునీత వదన అని పిలుస్తుంది. ఈలోపు శశి వస్తుంది. ఆ ప్లాన్ నిజానికి వర్కౌట్ అవుతుందా లేదా? శశి కాలు జరపడుతుందా లేదంటే కల్పన స్లిప్ అయిపడుతుందా? వీళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ పార్ట్ వరకు ఎదురు చూడాలి. స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. డైలీ మన ఛానల్లో మంచి మంచి స్టోరీస్ వస్తుంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు.